స్వామివారు వచ్చినటువంటి అవతారం గురించి చెప్పుకున్నాము. స్వామివారు అవతరించినంత వరకు మనం చెప్పుకున్నాము. ఆ తర్వాత కంటిన్యూషన్ ఇప్పుడు చేస్తాను. స్వామివారు అత్రివరదుడుగా ఆయన అవతరించి అత్రి మహర్షికి దర్శనమిస్తారు. ఎలా దర్శనమిస్తారు అంటే 3 ముఖములతోటి 6 భుజములతోటి 6 చేతులలో 6 శంఖ చక్ర గదాయుధాలతోటి మాలా కమండలతోటి డమరు త్రిశూలాలతోటి ఆయన ప్రత్యక్షం అవుతారు అని చెప్పని మీకు నిన్న మనం చెప్పుకున్నాం. ఈ అవతారాన్ని స్వామివారు అత్రి మహర్షి తపస్సు చేసిన తర్వాత, ఈ అవతారం ప్రత్యక్షమైన తర్వాత, ఏమయ్యా ఎందుకు తపస్సు చేశావు నువ్వు అని చెప్పంటే, నాకు నీలాంటి పుత్రుడు నాకు కావాలి అని చెప్పని అడుగుతారనమాట. నువ్వే పుత్రుడిగా రావాలి నాకు అని చెప్పని అత్రి మహర్షి అడుగుతారు. అప్పుడు ఆయనే పుత్రుడిగా రావాలి అని చెప్పంటే, అప్పుడు అత్రి వరదుడి రూపంలో ఆయన స్వామివారు బంగారు వర్ణముతోటి మెరిసిపోయేటువంటి బంగారు శరీర ఛాయతోటి సుమారు దాదాపుగా 12 మంది ఆదిత్యులు మనకి నక్షత్ర మండలంలో ఉంటారు. 12 మంది ఆదిత్యులు ఉన్నటువంటి ప్రకాశవంతమైనటువంటి తేజోమయమైన శరీరంతోటి స్వామివారు 12 ఏళ్ల పిల్లవాడుగా సుమారు 5 అడుగుల దేహంతో 12 సంవత్సరాల బాలుడిగా స్వామివారు ప్రత్యక్షం అవుతారు. సరే, నేను నీకు దత్తం చేసుకుంటున్నాను, నేను నీకు పుత్రుడిగా వస్తాను అని చెప్పని అంటే, అప్పుడు అత్రి అంటారు, నువ్వు ఇప్పుడు 12 సంవత్సరాల బాలుడిగా నాకు వస్తే నాకు పుత్ర ప్రేమోహం, పుత్రుడు నాకు పుట్టాడు అనేటువంటిది నాకు ఎలా కలుగుతుంది? నాకు ఇలా కాదు, నాకు నా బిడ్డడుగా రావాలి అని చెప్పని స్వామివారు అడుగుతారనమాట. అత్రి మహర్షి అడుగుతారు స్వామివారిని. అప్పుడు ఆయన అత్రికి ఒక మంత్రం ఉపదేశించి మళ్ళీ తపస్సు చేయమంటారు. ఆ మంత్రం ఏంటంటే, నిన్న మనం చెప్పుకున్నాము. ఆ మంత్రం ఏంటంటే, మాలా కమండలూదర కర పద్మ యుగ్మే మధ్యస్థ పానీయుగలే ఢమరు త్రిశూలే యశశ్చ ఊర్ధ్వకరయో శుభశంఖ చక్రే వందే తామత్రివరదం భుజశక్తియుక్తం అని ఈ మంత్రాన్ని జపించమని మళ్ళీ తపస్సు చేయమని చెప్పి అత్రి మహర్షికి దత్తాత్రేయ స్వామి వారు చెప్పి మళ్ళీ ఆయన అంతర్ధానం అవుతారు. అంతర్ధానమయ్యి ఈ మంత్రాన్ని అత్రి మహర్షి తపస్సు చేస్తూ ఉండగా, ఇప్పుడు స్వామివారు ఇవాళ 3వ అవతారంగా, ఆయనకి షోడశ అవతారంలో 3వ అవతారము దిగంబర దత్తుడు. దిగంబర అవతారంలో ఆయన వచ్చేటువంటి ఈ అవతారం, షోడశ అవతారంలో 3వ అవతారం దిగంబర దత్త ఆయన పేరు. సో ఈ దిగంబర దత్తుడిగా వచ్చేయడానికి ముందు అత్రివరదుడు ఆయనకి ఈ మంత్రాన్ని ఉపదేశించి దీన్ని తపస్సు చేయమని చెప్పిన తర్వాత మళ్ళీ అత్రి మహర్షి తపస్సు చేస్తూ ఉండగా, అప్పుడు 12 సంవత్సరాల బాలుడిగా వచ్చినటువంటి వారిని నేను బాలుడిగా యాక్సెప్ట్ చేయను అని చెప్పని అన్నారని చెప్పని స్వామివారు దిగంబర దత్తగా చిన్నపిల్లవాడిగా అప్పుడే పుట్టిన పసికందుగా చిన్నపిల్లవాడిగా నగ్న రూపముతోటి స్వామివారికి అత్రి మహర్షికి దర్శనమిస్తారు. ఎందుకంటే ఆయన పిల్లవాడిగా అడిగారు కాబట్టి, నాకు చంటి పిల్లవాడిగా కావాలి కాబట్టి అని చెప్పి అడిగారు కాబట్టి. ఇక్కడ ఒక 2 మాటలు మీకు చెప్తాను. ఫస్ట్ షోడశ అవతారంలో వచ్చిన ఫస్ట్ యోగిరాజు అవతారము, అత్రివరదుల అవతారం, ఈ 2 అవతారాలు అత్రి మహర్షికి దర్శనం ఇచ్చినటువంటి అవతారాలు. ఇప్పటిదాకా అనసూయమాత ఇంకా పిక్చర్లోకి రాలా. అనసూయమాత గురించి నిన్న మనం చెప్పుకున్నాం, కానీ ఆమె గురించి కొంత చెప్పుకున్నాము, గుణగణాల గురించి అంతే. ఇంకా అసలు ఈ దత్తాత్రేయ స్వామి యొక్క జన్మరహస్యాల్లో, దత్తాత్రేయ స్వామి అవతారంలో, ఈ అవతారాలలో ఇంకా అనసూయమాత యొక్క పాత్ర ఇంకా రాలేదు. ఇప్పుడు ఈ 3వ అవతారం దగ్గర అనసూయమాత కూడా తపస్సు చేస్తాయి. ఏదైతే ఇందాక ఇచ్చినటువంటి మంత్రాన్ని ఉపదేశిస్తూ అత్రితో పాటుగా అనసూయమాత కూడా తపస్సు చేస్తే, అప్పుడు ఆ మంత్రఫలముగా స్వామివారు చిన్నపిల్లవాడిగా దిగంబరుడిగా వారికి దర్శనమిస్తారు. సో ఇది ఏదైతే ఈ 2 అవతారాలు స్వామివారు అత్రికి మాత్రమే ఎందుకు కనబడ్డారు, అనసూయమాతకి ఎందుకు కనపడలేదు అనేటువంటిది మీకు తర్వాత మీకు దత్తాత్రేయ స్వామి అవతారం ఏదైతే ఉందో, ఈ 5వ అవతారంగా వస్తారాయన. ఈ 3వ అవతారం దత్త దిగంబరుడు, 4వ అవతారం కాలాగ్నిశమరుడు, 5వ అవతారం దత్తాత్రేయుడు. ఆ 5వ అవతారంలో ఈయనకి దత్తుడు ఎందుకు వీరికి ఇద్దరుగా, అత్రికి మాత్రమే ఈ 2 అవతారాలు కనబడ్డాయి, 3వ అవతారం నుంచి అనసూయమాతకి కూడా కనబడడం స్టార్ట్ అయింది అనేటువంటిది నేను ఆ అవతారంలో చెప్పేటప్పుడు మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు షోడశ అవతారమైనటువంటి దత్తాత్రేయ స్వామి అవతారాలలో 3వ అవతారమైన దత్త దిగంబరుడు దిగంబర దత్తగా వచ్చారనమాట. దిగంబర దత్తగా వచ్చినప్పుడు ఆయన ఎలా వచ్చారు అంటే,
ఫస్ట్ అవతారము తెల్లటి శుద్ధ స్ఫటిక రూపంలో వచ్చారు. రెండో అవతారము బంగారు మేరుఛాయతోటి సూర్యప్రకాశవంతమైన ప్రకాశంతో తేజోమయంతులుగా వచ్చారు. మూడో అవతారము ఇంద్రనీల వర్ణములో వచ్చారు. ఇంద్రనీల వర్ణము అంటే నీలవర్ణం. ఇంద్రనీల వర్ణము రూపంతో చంటి పిల్లవాడిగా బోసినవులతో నవ్వు చిందించుకుంటూ ఇక్కడ 4 భుజములతో వస్తాడు స్వామి. 4 భుజములు అంటే మనకి ఇక్కడ సందేహం వస్తుంది. మొదటి అవతారంలో 2 భుజాలు ఒక ఆయుధం త్రిశూలంతో వస్తారు. రెండో అవతారంలో 6 భుజాలు 6 ఆయుధాలతో వస్తారు. మూడో అవతారంలో 4 భుజాలు శంఖ చక్ర గద త్రిశూలము డమరుకము శంకు చక్రాలు ఈ 4 భుజాలతోటి దత్త దిగంబర దత్తగా స్వామివారు వస్తారు. ఇలా రావడానికి కారణం ఏంటి? అక్కడ బస్సు ఈ విధంగా వచ్చారు, రెండో దాంట్లో ఈ విధంగా వచ్చారు, మూడో దాంట్లో ఈ విధంగా వచ్చారు అని చెప్పంటే ఆయన దత్తాత్రేయ స్వామి ఆయన సాక్షాత్తు పరమాత్మ స్వరూపం. ఆయనకి ఏ రూపంలోనైనా ఎక్కడ ఏ విధంగానైనా ఆ పరమాత్మ ఏ రూపంలోనైనటువంటి ఆయనకి కావలసినటువంటి శరీరాన్ని ఆయనకి కావలసినటువంటి తత్వ సందేశం రూపాత్మకంగా ఆయన శరీరాన్ని తీసుకుంటారన్నమాట. ఎందుకు అని చెప్పంటే యాక్చువల్గా దత్తాత్రేయ స్వామి భక్తులకందరికీ సుమారు ఆయన 10 రూపాలుగా కనబడతారంటారు. 10 రూపాయలు ఏంటంటే ఆయన మనకు ఈ మంత్రం మీకు అందరికీ చురుపరిచమే. దత్తాత్రేయో హరిం కృష్ణం ఉన్మత్తోనందదాయక మునిం దిగంబరో బాల పిశాచో జ్ఞానసాగర అంటే దత్తాత్రేయుడు హరి రూపంలో కనబడతారు. దత్తాత్రేయుడు హరిం కృష్ణం హరుడు కృష్ణుడు, మునిం దిగంబరో బాల పిశాచో జ్ఞానసాగర మునుడు దిగంబరుడిగా బాలుడిగా పిశాచు రూపములుగా జ్ఞానసాగరం అంటే మహాజ్ఞానిగా ఇన్ని రకాలుగా ఆయన కనబడతాడు. ఇన్ని రకాలుగా భక్తులకు ఆయన కనబడతాడు అనమాట. సో ఆయన ఏ రూపంలోనే వస్తాడు. ఇప్పుడు ఈ 4 భుజాలు శంకు చక్రము త్రిశూలము డమరుతోటి ఇంద్రనీల వర్ణంతోటి దిగంబర దత్త రూపంలో వస్తాడు. ఇక్కడ ఈ దిగంబర రూపంలో వచ్చినటువంటి దత్తుడికి సంబంధించి ఆయన గురించి విశ్లేషణ ఒక మంత్రము చెప్పింది ఏంటంటే దత్తాత్రేయం శివం శాంతం ఇంద్రనీల నివం ప్రభుం ఆత్మ మాయారతం దేవం అవధూతం దిగంబరం భస్మోద్ధురిత స్వాంగం జటాజూటధరం విభుం చతుర్బాహుం ఉదరాంగం దత్తాత్రేయం నమామ్యహం. ఈ మంత్రముతోటి స్వామి వారిని ఉపాసన చేస్తారనమాట. ఈ దిగంబర దత్త అవతారంలో స్వామి దిగంబరుడిగా ఆయన ఇష్టం వచ్చిన రూపంలో రావడానికి ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆ దిగంబర రూపంలో వచ్చి ఈ 4 చేతులు వచ్చినప్పుడు దానికి సంబంధించింది కూడా నేను ఎల్లుండ జరిగేటువంటి దత్తాత్రేయ అవతారంలో నేను మీకు చెప్తాను. అసలు దిగంబరుడిగా ఎందుకు అసలు 3 కోటి దేవతలు ఇన్ని దేవతలు ఇంతమంది గణాలు సమస్త దేవతాలోకంలో దిగంబరుడు అనేటువంటి ఒక దత్తాత్రేయ స్వామి వారికి మాత్రమే మనము చెప్పేటువంటి మనం నామము అది మంత్రము. ఎందుకు దిగంబరుడు? ఎందుకు ఆయనని మాత్రమే దిగంబరుడుగా అంటాము, మిగతా వాళ్ళని ఎందుకు అనమంటే దిగంబరుడు అంటే ఏంటి? దిగంబరుడు అంటే మనం అనుకున్నట్టు మామూలుగా బాహ్యంగా మన మాంసపు నేత్రముతో చూసేటువంటి నగ్నత్వము కాదు. దిగంబరుడు అంటే దిక్కులు అన్ని 8 దిక్కులు ఆకాశము భూమి ఈ అంతటా వ్యాపించి ఉన్నవాడు. ఈ ఎక్కడెక్కడ వ్యాపించి ఉన్నాడయ్యా అని చెప్పంటే ఆకాశము భూమి 8 దిక్కులు మనకు కనబడుతున్నాయి. భూమి ఆకాశము అంటే మనం ఈ భూమి ఆకాశము గురించి చెప్పాలి అంటే భూమి ఆకాశం అంటే 14 లోకాలు. మొత్తం 14 లోకాలలో ఊర్ధ్వలోకము అధోలోకము అండ్ ఈ 8 దిక్కులు అంతటా వ్యాపించి ఉన్నవాడు. ఈ ఊర్ధ్వలోకము ఏమేమిటి అంటే భూలోకము, భువర్లోకము, సువర్లోకము, మహాలోకము, జనలోకము, తపోలోకము, సత్యలోకము. కింద అధోలోకము కిందకు వస్తే అతలం, వితలం, సుతలం, తలాతలం, రసాతలం, పాతాళం. ఈ 14 భూమి ఆకాశాలు, ఈ 14 లోకాలు 8 దిక్కులు అంతటా వ్యాపించి ఉన్నవాడు. కాబట్టి అంతటా వ్యాపించి ఉన్న వ్యక్తికి స్వామికి పరమాత్మకి ఏ వస్త్రమని మనం చుట్టగలము, ఏ వస్త్రమని చుట్టగలము మనము. అందుకోసమని ఆయన్ని భావ్యంగా దిగంబరుడు అని చెప్పని అంటారు. అంతేకాకుండా ఆయన ఈ స్థాణువు అంటే ఆయనని శివస్వరూపంగా కొలిచేటప్పుడు ఆయన స్థాణువు అని చెప్పని కూడా అంటారు. స్థాణువు అంటే ఆయన ఈ దిగంబరత్వము మీనింగే వస్తారు అక్కడ కూడా. స్థానం అంటే కదలకుండా ఉండడం అని కాదు. మామూలుగా మనము శిలలాగా స్థానం అయిపోయినాము అంటే కదలకుండా ఉండిపోయామని కాదు. కదలడానికి ఆయనకి ప్లేసే లేదు. అంటే ఆయన కాకుండా ఇంకా వేరే ఏది లేనటువంటి
ఉన్నటువంటి పరమాత్మ కాబట్టి ఆయన స్థానువు అంటే శివస్వరూపంగా స్థానువు అంటాము, విశ్వస్వరూపంగా అంటే దత్తాత్రేయుడు విశ్వస్వరూపంగా మనం కొలుసుకుంటాం కాబట్టి దిగంబరుడుగా అని చెప్పి అంటాము. సో బాహ్యంగా దిగంబరత్వము అంటే ఇది. అంతేకాకుండా దిగంబరత్వము స్వామివారు దిగంబరుడుగా ఎందుకు కనబడ్డారు అని చెప్పంటే గీతలో చెప్పినట్టు వాసిసం జీర్ణమే అంటే ఆత్మకి శరీరమే ఒక వస్త్రం, మనకి ఆత్మ శరీరమే ఒక వస్త్రం. అలాంటి పరమాత్మకి ఆయనకు అసలు ఏ రూపము లేనటువంటి పరమాత్మ ఒక రూపాన్ని తీసుకుని రావాలంటే ఆయన ఒక శరీరం కావాలి. ఆల్రెడీ ఒక శరీరం ఉన్నప్పుడు దానిపైన మళ్ళీ మనము వస్త్రం కట్టడం అనేది మన బాహ్యంగా మనకి అరిషట్ వర్గాలకు మనం లోనయ్యి ఉంటాం కాబట్టి మనకు ఒక వస్త్రం అనేటువంటిది అవసరమవుతుంది. కానీ ఆయన త్రిగుణాతీతుడు, త్రిగుణాత్మక రూపముతోటి ఆయన దిగంబరుడుగా వచ్చారు. ఆయనకి వాసాంసి జీర్ణామి అంటే ఆత్మ ఒక శరీరమును తీసుకుంది కాబట్టి ఆ శరీరమే వస్త్రం ఆయనకి. సో ఈ శరీరమే వస్త్రము కాబట్టి అక్కడ ఆయనకి ఇంకా వేరే వస్త్రంతో పని లేదు, అదొక అర్థము. ఇంకా ఆయన దిగంబరుడుగా వచ్చారు, దిగంబరుడుగా స్వామి దిగంబరుడుగా కనపడ్డారు. అసలు దిగంబరుడుగా ఎందుకు కనపడ్డారు? మరి డైరెక్ట్ గా ఆయన అసలు ఈ అవతారం ఎందుకు వచ్చింది, అసలు ఈ మూడో అవతారం ఎందుకు వచ్చింది? ఆయన అత్తిని అడిగారు, ఆయన వరం ఇచ్చేశారు స్వామివారు. మరి డైరెక్ట్ గా మరి స్వామివారు అనసూయమాత గర్భంలోకి వెళ్ళిపోయేసేసి రావచ్చు కదా, డైరెక్ట్ గా 5వ అవతారంలో వచ్చేటట్టుగా దత్తాత్రేయ స్వామి వారికి రావచ్చు కదా. మరి ఈ దిగంబరుడుగా మరి కనపడాల్సిన అవసరం ఏముంది ఇక్కడ అని చెప్పాలంటే ఈ దిగంబరత్వం కనపడము అంటే చిన్నపిల్లవాడుగా దిగంబరుడుగా కనబడ్డారంటే దిగంబరుడు అంటే దిగంబరత్వము అవధూత స్థితికి చిహ్నం. అవధూత అంటే ఎవరైనా అంటే చిన్నపిల్లలందరూ ఒక రకంగా మనం చెప్పాలి అంటే చిన్నపిల్లవాడిగా ఎందుకు వచ్చాడు అని చెప్పనేటువంటి దానికి చెప్పాలంటే చిన్నపిల్లలందరూ అవధూతలే. అవధూతలకి వస్త్రంతో పనిలేదు, లోకంతో పనిలేదు. వాళ్ళు శుద్ధ చైతన్య స్వరూపమైనటువంటి పరమాత్మతోటి లీనమైపోతూ పరమాత్మతోటి ఆయనతోటి లీనమైపోయేసి ఆయనతోటి రమిస్తూ ఆయన యొక్క ఆనందాన్ని. ఈ అవధూతలలో సన్యాసులలో జ్ఞాన సన్యాసి, వైరాగ్య సన్యాసి, జ్ఞాన వైరాగ్య సన్యాసి, ఇలా కర్మ సన్యాసి అనే రకాలు ఉంటాయి. దాంట్లో ఒక సన్యాసి ఉపయోగించుకున్నటువంటి వారికి సన్యాసాశ్రమంలో అవధూత 6వ రకము. అవధూత 6వ రకం అంటే ఫస్ట్ కుటీచకుడు అనేటువంటిది, రెండవది బదూకుడు, మూడవది హంస, 4వది పరమహంస, 5వది తురీయాతీతుడు, 6వది అవధూత. ఈ అవధూతకి దేహంతో సంబంధం లేదు, నక్షత్రం బాహ్య ప్రపంచంతో సంబంధం లేదు. ఆయన అంతర్లీనముగా పరమాత్మతోటి లీనమైపోయి మమేకమైపోయి ఆ చిత్విలాసాన్ని ఆయన అనుభవిస్తుంటాడు. కాబట్టి మన బాహ్యంగా మన కోసమని ఏదో వస్త్రం కట్టాలంటే కట్టుకుంటారు తప్ప మిగతా అసలు ఆయన వాళ్ళకు వస్త్రం లేదు. సో అందువల్ల ఆయన ఇక్కడ దత్తాత్రేయ స్వామి అవధూతలలో ప్రప్రథమమైనటువంటి అవధూత. ఆయన అవధూతలందరికీ ఆయన ప్రప్రథమమైనటువంటి అవధూతగా చూపించడం కోసం చిన్నపిల్లలందరూ కూడా అవధూతలైనటువంటి సింబాలిక్ గా ఆయన చూపించడం కోసం వచ్చారు. ఎందుకంటే చిన్నపిల్లలు కూడా వాళ్ళు నగ్నత్వంతో ఉన్నా మన చిన్నపిల్లలు వారు చాలా అందంగా ఉంటారు. ఆ భోజనములతో నవ్వుతుంటారు, మనం పలకరిస్తుంటారు, లేదంటే వారి లోకంలో వారు చిక్కులాసంతో ఉండి వారు నవ్వుతుంటారు, ఇది చేస్తుంటారు. ఎందుకు చేస్తుంటారు అంటే ఆ చిన్నపిల్లలు అవధూత, అందుకే చిన్నపిల్లవాడి రూపంలోనే స్వామివారు వచ్చారనమాట. సో ఈ విధంగా దత్తాత్రేయ స్వామి వారు అవధూతల్లో ప్రప్రథములుగా చెప్పుకుంటూ అలాగే దిగంబరుడుగా వచ్చి దిగంబర దత్తగా వచ్చారు. కాబట్టి ఆయన స్వామి దిగంబర దత్త అనేటువంటి ఈ దత్తాత్రేయ స్వామి 5వ అవతారంలో వచ్చడానికి ఈ దిగంబరుడుగా 3వ అవతారంలో ఆయన కనబడతారనమాట. దీనికి దత్త దిగంబర అని దీనికి నామము. ఈ దత్త దిగంబరుడు కనబడితే అమ్మవారు మన అనసూయమాత అంటారు, నాకు స్వామి నువ్వు కనబడ్డావు బాగానే ఉంది, కానీ నిన్ను నాకు చంటి పిల్లవాడిగా నేను తీసుకొని పెంచుకోలేను, నాకు మాతృత్వం ఉండదు, నాకు మాతృత్వము కావాలి, నువ్వు నా గర్భజనితుడివి కావాలి అని చెప్పంటది. నువ్వు నా గర్భంలో నుంచి జనిస్తేనే అప్పుడే నువ్వు నా పుత్రుడిగా నాకు ఆనందాన్ని పరమానందాన్ని కలిగించిన వాడివి అవుతావు, అందువల్ల నాకు నువ్వు ఈ విధంగా వద్దు స్వామి అని చెప్పని అనసూయమాత కోరుకుంటది. సో
ఇప్పుడు ఆమె కోరిక ప్రకారం స్వామివారు మళ్ళీ 4వ అవతారాన్ని తీసుకుంటారు. ఆయన ఆ 4వ అవతారం ఏంటనేది మనం రేపొద్దున చెప్పుకుందాము. సో నేను ఎక్కువ టైం తీసుకోను. సో ఈ స్వామివారు నాతో పలికించినటువంటి పలుకులు ఏమన్నా పలుకులున్నా ఆ స్వామివారు నన్ను క్షమించాలి. ఈ పలుకులు కానీ పదాలు కానీ ఏమైనా సరే స్వామివారికి అంకితం ఇచ్చుకుంటూ కరచరణపుతం వా కర్మ వాక్కాయనం వా శ్రవణనైనజం వా మానసం వాపరారం విదితం వా సర్వమేత క్షమిస్వ వేదే ప్రమాదే దత్తాత్రేయ ప్రభు.